జాగృతి ట్రస్ట్ అనంతపూర్లో ఆడుకునే పిల్లల దగ్గర నుంచి అన్నం పెట్టే రైతు వరకు అందరినీ అమ్మలా చూసుకుంటుంది. ఓల్డేజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, ఉచితంగా విద్య, వైద్యం ఇలా ఎన్నో సేవలు అందిస్తూ పేదవాళ్ళందరికీ ఆసరాగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ట్రస్ట్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ సుమారు 15,000 మంది రైతు కుటుంబాలు ఈ ట్రస్ట్ని నమ్ముకుని బతుకుతున్నాయి. నారాయణరావు గారు ట్రస్టీ. ఎన్నో తరాలుగా ఈ ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ వీళ్ళ కుటుంబ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఎవరికేం అవసరం వచ్చినా అన్ని తానే చూసుకుంటారు. ఇలా ఎంతో మందికి సంతోషాన్ని పంచుతూ వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ట్రస్ట్ భూములపై ఒక రాబందు నీడపడింది. విక్రమ్ సర్కార్. అధికారంలో ఏ సర్కారున్నా సర్కస్ లా ఆడుకుంటాడు. 5 రాష్ట్రాల్లో ఇతనికి లేని బిజినెస్ అంటూ లేదు. సర్కార్ ప్రెజెంట్ టార్గెట్ జాగృతి ట్రస్ట్. ఒక జర్మన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ డీల్లో సర్కార్ షేర్ సుమారు 5,000 కోట్లు. ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ పేపర్స్ లో ఏమైనా చిన్న లూప్ హోల్ అడ్డు పెట్టుకుని తన పేరు మీద ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేది. ఇప్పుడు ట్రస్ట్ ను దక్కించుకోవాలంటే జనానికి పరిహారం ఇవ్వాలి, లేదా అధికారంతో లాక్కోవాలి. సర్కార్ సెకండ్ ఆప్షన్ ప్రిఫర్ చేశారు. ఏంటి సార్ ఇదంతా? ఎడ్యుకేటెడేగా, చదువుకోండి. సార్ సార్ ఇందులో ఏదో మోసం ఉంది. ఈ ట్రస్ట్ నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. ఈ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూమి మీద ఆధారపడి ఈ రైతులంతా బతుకుతున్నారు. వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి సార్. ఎవడైనా ఎదగాలంటే కష్టపడతాడు. నేను ఎదుటివాడి పొట్ట కొడతాను. ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్. మేం కోర్టుకు వెళ్తాం. వెళ్ళు వెళ్ళు పోరా. షార్ట్ టైంలో సర్కార్ జనాలకి భయాన్ని కూడా బోనస్ గా ఇచ్చాడు. ఎంఆర్ఓ వెరిఫికేషన్ సర్టిఫికెట్, ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత లీగల్ గా ఈ ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా విక్రమ్ సర్కార్ కే చెందినట్టుగా ఉన్నాయి. ఆపండి ఆపండి ఆపండి. కోర్టుకు కావాల్సింది మీ అరుపులు కన్నీళ్లు కాదు, సాక్ష్యాలు. ఈ ట్రస్ట్, ఈ భూములు మీవి అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? ఉంది సార్. 1940లో శ్రీ అరికిపూడి రాఘవరాజు గారు ఈ ట్రస్టుని, ఈ భూముల్ని మాకు డొనేషన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి వారసుల దగ్గర ఉండే ఉంటాయి. మీరు కొంచెం టైం ఇస్తే ఆ వారసుల్ని, ఈ ట్రస్ట్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మీకు మేము సబ్మిట్ చేస్తాం. అలాగే 1 నెల రోజులు గడువిస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తారీఖు నాటికి మళ్లీ ఈ కోర్టు మీ మధ్యకు వస్తుంది. ఈ ట్రస్ట్ కు సంబంధించిన వారసులు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఈ ట్రస్ట్, దానికి సంబంధించిన భూములన్నీ కూడా మీకే దక్కుతాయి. ఎలాగైనా వాళ్ళకు నారాయణరావు, నువ్వు వేసే ప్రతి అడుక్కి ముందు నేనుంటా. మ్యాప్లో వారసుడెక్కడున్నా ప్రాణాలతో ఉండడు. నీ ఆశ కన్నా మా ఆశయం గొప్పది. వారసుడు ఎక్కడున్నా మాకే దొరుకుతాడు. అనుకున్న డేట్ కి డెఫినెట్ గా ఇక్కడ ల్యాండ్. మన హీరో ఎవరు టచ్ చేయలేరు, ఎందుకంటే వాడి స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నారు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మా 8 హౌసెస్ లో కొంచెం సైడ్ హీస్ ద హీరో. అబ్బా చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికీ అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. Adigo. అబ్బా పోజ్ బాగుంది. ఫ్రీజ్ స్ట్రైట్ లేసండి.
టాక్సీని ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్ మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైం కి మీ ఫ్రెండ్ పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీ టైంకి వచ్చేస్తారుగా. వచ్చేస్తాడు కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు అడిట్ అవుతుందండి. 2-3 గంటల బెడవాడ వెళ్ళిపోతురా. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టన హారరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరంటే ముందే జరుగుతుంది ఇంకా. అంతలో ఏం చెప్పాడు? నాకెమెరికా ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవడు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడమ్మ నా పొజిషన్ లీడర్ పోతుండే. అని కూడా ఒక గుద్దు గుద్ద రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గర అంటే ఈ కొద్ది టాక్సీ వాడేంద్రా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆర్ అని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన నిన్న గాడి డోంట్ సౌండ్ ఆరనేంద్రా. అన్న అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసింది చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. క్యాప్షన్ ఏంటి? ఆడు మనల్ని డిస్ట్రాయ్ చేసుడేంటి? మనమే అని చేద్దాం. ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కంచె తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు వీధికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా. అదే బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాలుతో ఫుట్బాల్ ఆడతారు. నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు? హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను. ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా? లాస్ట్ ఐటమ్. అడు మనల్ని డిస్టర్బ్ చేసిండు. మనం వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. ఈడేందిరా కొట్టమంటే డాన్స్ చేస్తుండు. ఏమైందిరా గట్లరిసినావు? ఈ తొంతలో మిస్ అయిందన్నా. గుంజలు తేండిరా. గుంజలు తేండి తేండి. ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు? ఇంత వాడితో హెడ్డుతో కాక ఎట్లా చేయమంటావు? ఇంక ఇడిచిపెట్టారా? అదే హోల్డెన్ మీ ద్వారా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక పెట్టు. స్టార్ట్. యాత్రికానికి రూపాయ జాన్ कीजिए. गाड़ी नंबर TS09 AP 786. रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలే మోడు పెద్ద సాడిస్ట్. పైగా ఇది నా ఫస్ట్ సినిమా. ఆడొచ్చారంటే చాలు సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు. మా వీడియో వచ్చేస్తుంది సార్. హీరో హీరో నమస్తే అంకుల్ జీ. ఫీల్ హీరో ఎవడు సార్? మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండిరా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్? సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీసం తీసేస్తా. నచ్చాడా? నాకంటే
అయిపోయినట్టేనా పని. మీసం, మీసం. పెట్టుడు మీసమా? బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ, అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగల కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేష్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆట అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పందయింది. పందా? మరి తోకేది? కదా ఇప్పుడు అరే అరే ఒక్క అవకాశం ఉండరా, ఒరే, ఒరే. నీ అబ్బా, కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. బిల్లు ఎవరు కడతాడు? ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చోన్నా ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు ఎమ్మెల్యే అట్లాగా చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, ఆ, నీ చేతిలో తప్పేళ సరేలా ఎవరా? మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు. రే ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. తిండు పెట్టాను, దుప్పటే కప్పాను. డబ్బులు ఇదిగో పెట్టాను. ఆ, రే ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. ఆ, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. హ. బా జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగున్నాడు. పట్టద్దామా? ఎల్లుంటాడు రా. బొడ్డోడు అలా మాయపడండి బావా, కొమ్మ తీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగారుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేబా. ఓకే. కృష్ణుడు గెటప్ వేస్తే 10 rupees ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్. ఆ, కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు, వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉండుంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చెల్లేను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్, నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐఎమ్ ఎన్ ఆంగ్లో ఇండియన్. ఈ బుడ్డోడు ఎవడో గానీ బాగా సార్పుకున్నాడు బా. ఈడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేక, మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? ఆ, నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. హే, నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా?
ఇక్కడెవరు హీరోయిజం చూపించదక్కర్లేదు జరూరత్ నయ్యే కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే 3, 2, 1 బెల్లం శ్రీదేవి అరైవ్డ్ మోగేసిందా అంతకంటే మోగేసిందా రే పోలీస్ రా తేడా వస్తే తెగిపోద్ది చూడండి పిల్లలు పిల్లలా మీకు చిన్న కథ చెప్తా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక మడుగు దాహంతో 10 జింకలొచ్చాయి ఆకలితో ఒక సింహం వచ్చింది 4 జింకలు పారిపోయాయి 6 జింకలు ఆహారం అయ్యాయి పారిపోతారా ఆహారం అవుతారా ఆహారం అయిపోతా శ్రీదేవా స్తంభం ఎవడు ఒప్పమన్నాడండి ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్ మిగతా వాళ్ళు నా అకౌంట్ రండ్రా అబ్బా అరే శ్రీదేవి ఆహారం అయిపోతా శ్రీదేవి స్టైలిష్ ఏం కొడుతుందిరా నాకెక్కడో తేడా కొడుతుంది రే సోడా జీ జీ హా, మీరేం భయపడకండి ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా ఆహా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా ఏ తండ్రి కన్నా బిడ్డ